సరే బై ఎలక్షన్ కాబట్టి లాస్ట్ 2-3 డేస్ అన్నది చాలా కీలకము. పోల్ మేనేజ్మెంట్, మనీ, మద్యము, లిక్కర్ ఇవన్నీ కూడా చాలా ప్రభావం చూపిస్తాయి. కానీ ఇప్పటి వరకు అంచనా ప్రకారం ఒక లైన్ ఏమైనా కనబడుతున్నదా? నిజానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది తెలంగాణలో చాలా కీలకమైన ఎన్నిక ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నేను భావిస్తున్నాను. ఎందుకు అంటే జూబ్లీహిల్స్ తర్వాత మోస్ట్లీ ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఉండొచ్చు అనేటువంటి ఒక అంచనా. ఎందుకంటే అతని మీద అనర్హత వేటు పట్టడానికి అవకాశం ఉంది. మిగతా ఎమ్మెల్యే లాగా దానం నాగేందర్ నేను పార్టీ మారలేదు అని చెప్పుకోవడానికి లేదు. అతను పార్టీ మారినట్టు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండి పోటీ చేశాడు కాబట్టి అతను టెక్నికల్ గా దొరికిపోయాడు. అతని మీద అనర్హత వేటు పట్టడానికి స్కోప్ ఉంది. సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం స్పీకర్ గా అతని మీద అనర్హత వేటు వేయొచ్చు. వేస్తే అక్కడ రావచ్చు. అంటే ఈ రెండు పక్కపక్కన జరగాలి. జూబ్లీహిల్స్ లో గెలిచేటువంటి ప్రభావమే ఖైరతాబాద్ మీద పడింది. ఖైరతాబాద్ జూబ్లీహిల్స్ ప్రభావం జిహెచ్ఎంసీ ఎన్నికల మీద పడింది. ఆటోమేటిక్ గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముందు జరుగుతున్న ఎన్నిక కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఎన్నిక అనేది నేను భావిస్తున్నాను. ప్రధానంగా 7 డివిజన్లు. అందరూ అనుకునేది అంటే జూబ్లీహిల్స్ అంటే చాలా క్లాస్ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. సినిమా సెలబ్రిటీలు, డబ్బులు ఉన్న వాళ్ళు, తర్వాత ఆంధ్ర సెక్టర్స్ ఎక్కువ ఉన్నారని అనుకుంటారు. కాదు, ఇది పూర్తిగా మాస్ ఓట్ బ్యాంకు, బస్తీ ఓట్ బ్యాంకు. ఎక్కువగా మైనార్టీలు ఉన్నారు. 1,20,000 మంది ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీలు ఒక 30,000 మంది, దగ్గర 1,50,000 దగ్గరలో అటు ఇటుగా మైనార్టీలు ఉన్నటువంటి ఓట్ బ్యాంకు. తర్వాత బీసీల శాతం కూడా చాలా ఎక్కువ. మున్నూరు కాపు ఉన్నారు. మున్నూరు కాపుల తర్వాత యాదవులు, గౌడాసు, మిగతా అన్ని బీసీ వర్గాలు కూడా ఉన్నాయి. తర్వాత దళిత వర్గాలకు కూడా 30,000 వరకు ఓట్ బ్యాంక్ ఉంది, మాదిగా అన్ని కలిపి. సో కాబట్టి ఇది చాలా ప్రధానంగా మైనార్టీ, ఎస్టీ, ఎస్సీ, బీసీ ఈ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్నటువంటి, బస్తీలు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం. అంటే సహజంగా జనాలకి ఈ నియోజకవర్గం అంటే వేరే అనుకుంటారు కాబట్టి ఇంత వేడి మరి చెప్తున్నాను. మోస్ట్లీ ఇక్కడ బస్తీ ఓట్ బ్యాంక్ ఎవరి వైపు ఉంటుందో వాళ్ళ వైపే అనుకూలతుంటది. ఇక నేను ఒక కీలకమైన ప్రశ్న అడుగుతున్నాను. నా సర్వేను, నా అంచనాలు చెప్పే కంటే ముందు అడుగుతున్నాను. అసలు బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ గారి భార్య మాగంటి సునీత గారికి ఏ ప్రాతిపదికన టికెట్ ఇచ్చారు? నా బేసిక్ భర్త చనిపోయింది కాబట్టి కొంత సానుభూతి ఏమైనా వర్కౌట్ అవుద్దామని ఇచ్చి ఉంటారు. ఎన్నాళ్ళు ఫ్యామిలీ జనరల్ గా ఇది ఎప్పటి నుంచి తరతరాల దశాబ్దాల నుంచి జరుగుతున్నదే కదా ఇది అన్ని పార్టీల్లో. అన్న ఎన్నాళ్ళు ఫ్యామిలీ పాలిటిక్స్ అంటే నేనేమంటానంటే నీకు ఆమెని పొలిటికల్ గా ఎంట్రీ చేయాలనుకో పార్టీ పదవి ఇచ్చుకోండి, మనకు అభ్యంతరం లేదు. పార్టీలో సర్వీస్ చేయించుకోండి, పార్టీలో పబ్లిక్ లో సర్వీస్ చేస్తున్నారని పేరు వస్తే పార్టీ తరపున టికెట్ ఇచ్చుకోండి. ఇప్పుడు ఆయన చనిపోతే ఆయన భార్య, లేదా ఆయన చనిపోతే ఆయన కొడుకు, ఆయన కూతురు, ఎన్నాళ్ళు ఈ రాజకీయాలు అంటే నేను ఇప్పుడు ఇది ఏ పార్టీ చేసినా తప్పంటే నేను. ఓకే, కానీ ఈ సెంటిమెంటల్ పాలిటిక్స్ ఇప్పుడు మొన్న ఈ మధ్య బీఆర్ఎస్ క్యాండిడేట్ గా ఉన్న మాగంటి సునీత గారు ఒక పబ్లిక్ వేదిక మీద ఏడిస్తే దాన్ని కాంగ్రెస్ వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళ పెద్ద పవర్స్ వచ్చి ఒక బిడ్డ ఏడుపుని ఎలా చేస్తారని చాలా మంది మాట్లాడారు. సరే నేను అడుగుతున్నా, అసలు ఆడబిడ్డ టికెట్ ఇవ్వదలుచుకుంటే బీఆర్ఎస్ లో చాలా మంది లేడీస్ ఉన్నారు. ఆడబిడ్డకి మంత్రి పదవి ఇవ్వనటువంటి వ్యక్తి ఆ పరిస్థితి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది, అది వేరే విషయం అనుకోండి. నేను అడుగుతున్నాను, అసలు ఎందుకు ఆవిడికి టికెట్ ఇచ్చారు? ఏ క్వాలిఫికేషన్తో ఇచ్చారు? పబ్లిక్ లో సర్వీస్ చేశారా? తర్వాత పార్టీకి సర్వీస్ చేశారా? వాళ్ళే చెప్తున్నారు ఆమెకి గతంలో ఎలాంటి అనుభవం లేదు, వేదిక మీదకి రాగానే ఒకసారిగా భర్తను గుర్తు తెచ్చుకుందని. ఎలాంటి అనుభవం లేని వ్యక్తిని అసెంబ్లీకి పంపిస్తే ఆమెకి చట్టాల మీద అవగాహన లేకుండా, రాజ్యాంగం మీద అవగాహన లేకుండా, గ్రౌండ్ మీద ప్రజల సమస్యల మీద అవగాహన లేకుండా ఏం మాట్లాడతారు, ఏం చర్చిస్తారు? తప్ప ఏదో ఒక ఒపీనియన్ పబ్లిక్ ఇష్యూస్ మీద ఉండాలి కదా. రేపు రాజకీయాల్లో సింపతీలు, ఎమోషన్స్ వీటి మీదనే రాజకీయం నడుస్తుంది కదా. మీరు చెప్తున్నది కరెక్టే. ఎవరైతే మంచిగా పనిచేస్తారో, ఎవరైతే బలంగా ప్రజల్లో ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పించాలి. అన్నిటి మీద అవగాహన ఉన్న వ్యక్తులకు ఇవ్వాలి. అన్నిటి మీద అవగాహన ఉన్న వ్యక్తులకు ఇవ్వకపోయినా పర్లేదన్న. మాగంటి గోపీనాథ్ గారు తర్వాత సెకండ్ క్యాడర్ అంటూ ఆ పార్టీకి ఉంటదిగా. ఆ పార్టీ నమ్ముకుని జెండాలు మోసిన వాళ్ళు ఉంటారుగా. అసలు మాగంటి గోపీనాథ్ గారు తెలంగాణ ఉద్యమంలో రాకముందు ఆయన టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు అది మైనస్ అయిందా ఏమన్నా వాళ్ళకి? ఖచ్చితంగా అది చర్చిస్తున్నారు ప్రజలు. అందుకని ఈ పాయింట్ నేను లేవనెత్తున్నా. ఇంకొకటి ఏమంటున్నారు అంటే, ఒకటి మాగంటి గోపీనాథ్ గారిని 3 సార్లు ఎమ్మెల్యేగా చూశారు. తర్వాత ఏమెవరో జనాలకి తెలియదు. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకి కొంత పాజిటివ్ ఉన్నప్పటికీ కూడా ఏ క్యాండిడేట్ చాలా మైనస్ అయింది అక్కడ. ఓకే, ఆమె తెలియదు. ఆమె ఇంకోటి ఏంటంటే ఆమె వల్లే మాగంటి గోపీనాథ్ రూడ్ మెంటాలిటీ, ఇంట్లో పోయినా రిసీవ్ చేసుకోరు, ఒకరు చెప్పేది వినరు. సొంత సామాజిక వర్గంలో కూడా మాగంటి గోపీనాథ్ గారు అంటే కమ్మ సామాజిక వర్గం అభిమానిస్తారని అందరూ అనుకుంటారు. కానీ నిన్ను చూసారా, కమ్మ సామాజిక వర్గం నాయకులంతా పోయి రేవంత్ రెడ్డిని కలిశారు తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వంలో. ఎందుకంటే వాళ్ళకు కూడా మాగంటి గోపీనాథ్ గారి అంటే మాగంటి గోపీనాథ్ గారు ఒకప్పుడు చాలా రిసీవింగ్ గా ఉండేవాళ్ళు. ఏమో ఎప్పుడైతే కొంత లీడ్ తీసుకున్నారో దాని తర్వాత కొంత మైనస్ అయిందనేది వాళ్ళ ఫీలింగ్.
వాళ్ళతో మీరు మాట్లాడినా తెలిసింది ఆ విషయం. ఓకే. ఇది చర్చనీయాంశంగా మారింది ఒకటి, ఆమె క్యాండిడేట్ గా. రెండోది, ఈయన ఎవరైతే కాంగ్రెస్ క్యాండిడేట్ ఉన్నారో నవీన్ యాదవ్ లోకల్ ఎప్పటికప్పుడు జనంలో ఉన్నాడు. ఆమెమో జనం కొత్తగా జనాలు అంటున్నారా ఆ మాట? వాస్తవంగా